సందేహం విమర్శకుల నుంచి వస్తుంది. సార్ ట్రంప్ అల్లకల్లోలం. ట్రంప్ అంటేనే అల్లకల్లోలం కదా, ఇంకా అందులో రెండో మాట ఉంది ట్రంప్. కానీ ఇప్పుడు ఆ ట్రంప్ అందరికీ శాస్త్రం చెప్పే బల్లి వెళ్ళి తానే కుర్తిలో పడింది అన్నట్టుగా ట్రంప్ అనే ఆయన స్వదేశంలో అల్లకల్లోలం ఎదుర్కొంటున్నాడు. కాంగ్రెస్లో ఆయనకు సంబంధించిన 3 బిల్లులు తిరస్కరించబడ్డాయి. ఒకటి ఇరాన్ యుద్ధాన్ని ఆపాల్సిందే అని తీర్మానం చేశారు, 4 రిపబ్లికన్లు కూడా ఓటేశారు. అలాగే తనకు అనుకూలమైన వాళ్ళకు పరిహారం చెల్లించడం కోసం $1.8 బిలియన్ల ఒక నిధి ఏర్పాటు చేయాలని ట్రంప్ ప్రతిపాదన పెడితే అది వీగిపోయింది. అలాగే వైట్ హౌస్లో చాలా ఖరీదైన బాల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయాలి కార్పొరేట్ల సహకారంతో, అది ఒక ప్రతిపాదన పెడితే అది కూడా వీగిపోయింది. ట్రంప్ తెచ్చిన 3 బిల్లుల్లో ట్రంప్కు వాళ్ళ కాంగ్రెస్లోనే పూర్తిగా ఎదురుదెబ్బ తగిలింది. అదే కాకుండా మధ్యంతర ఎన్నికలు నవంబర్లో జరుగుతున్నప్పుడు కూడా తప్పకుండా ఓటమి తప్పదు రిపబ్లికన్ పార్టీకి అనే ఒక తీవ్రమైన పరిస్థితి వచ్చింది. దీనికంటే కూడా చాలా పెద్దది కిమ్ జోంగ్ ఇల్, ఉత్తర కొరియా ఆయన చెల్లై, ఆమె ఎక్కువ రాజకీయాలు చేస్తుంటారు, ఆమె పేరు కూడా కిమ్ జోంగ్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళు ఒక ప్రకటన చేశారు, ట్రంప్ అనేవాడు మేము అణ్వస్త్రాలు చేయొచ్చా లేదని మమ్మల్ని శాసించడానికి ప్రయత్నిస్తున్నాడు, నీ పగటి కళలు చెల్లవు, మాది ఇప్పటికే అణ్వస్త్ర దేశం, మేము మీ ఆదేశాల ప్రకారం మేమేం చేయము, మేము శాంతి కోసం మా మార్గం ఏదో మేము చూసుకుంటాం, కానీ అన్ని దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలనే దీన్ని మేము సహించే అవకాశం లేదని చాలా గట్టి ప్రకటన చేశారు. ఇది షాక్, ఎందుకంటే ఉత్తర కొరియా గురించి కథలే తప్ప ప్రత్యక్ష ప్రకటనలు మనకు ఎక్కడ రావు. ఈ ప్రకటన రావడానికి వస్తున్న సమయంలో చైనా అధినేత షీ జిన్పింగ్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఇది కూడా చాలా కీలకమైన అంశం. కాబట్టి చైనా యొక్క పూర్తి మద్దతుతోనే ఉత్తర కొరియా అమెరికాను దాదాపు బాహాటంగా సవాల్ చేసింది. ఇది ట్రంప్కు ఒక పెద్ద షాక్ అన్నది ప్రపంచ దౌత్య నిపుణులందరూ కూడా చాలా ప్రకంపనలకు గురవుతున్న పరిస్థితి. మనం తప్పకుండా చెప్పుకోవాల్సింది ఏంటంటే నిన్నటితో గల్ఫ్ యుద్ధానికి ఇరాన్ యుద్ధానికి 100 రోజులు అయ్యాయి. అవును. సో ఆయన చెప్తుండగానే 100 రోజులు అయింది, నలిపేస్తాను, తొక్కేస్తాను, లేక ఏమీ చేయలేదు, అసలు ఆయన ఏమవుతాడు అన్నదే ఒక సందేహంగా ఉన్న పరిస్థితి. కాబట్టి ఇరాన్ మీద దురాక్రమణ 100 రోజులు ఇరాన్ నిలబడిందంటేనే ట్రంప్కు పరాభవం లాగా ఇది తయారైనటువంటి పరిస్థితి. కానీ ఈ సమయంలో ఇరాన్ సంగతి కాదు, ఇజ్రాయిల్ వచ్చి అమెరికా సైనిక వ్యవస్థ అయిన పెంటగాన్ మీద నిఘా వేసింది అన్న వార్తలు ట్రంప్ను షేక్ చేసి పడేసి, మీరేదో ఇజ్రాయెల్ తరఫున వెళ్ళి ఇరాన్తో యుద్ధం పెట్టుకొని ప్రపంచానికి ఎంత ముప్పు తెస్తే ఆ ఇజ్రాయిల్ వచ్చి నీ సైనిక కేంద్రం మీద నిఘా వేసి నీ రహస్యాలు తెలుసుకుంటున్నావే, ఇదంతా మేడిపండు చూడ మేలమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగు ఉండన్నట్టుగా ఉంది నీ పరిస్థితి అని అమెరికన్లు చీకొడుతున్నారు. ఇది పరిస్థితి. ఆర్థిక సంక్షోభాలు అవి మళ్ళీ మనం ఇంకోసారి చూడొచ్చు. ఆర్థిక సంక్షోభము, అన్ని దేశాల వాళ్ళను వెనక్కు పొమ్మంటాం, దీని అంతటి వల్ల ట్రంప్ ఒక తీవ్రమైన అశాంతిని అసంతృప్తిని మూట కట్టుకుంటున్నాడు. ఇజ్రాయెల్ ఇది నమ్మకం లేని స్నేహితులాగా ఒకరి మీద ఒకరు నిఘా వేసుకుని ఉంటారు, కానీ మరీ పెంటగాన్లో చొరబడింది మసూద్ అనేసరికి మటుకు అమెరికన్లు షాక్డ్ అనమాట. ఇంకా నమ్మకూడదు ట్రంప్ను, ఈయన మీద ఆధారపడితే కొంపకొడలేదే అనే ఒక అభిప్రాయానికి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.